సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ పార్క్‌లో ఏదో డెడ్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇక్కడ. సార్ ఇంకా డీటెయిల్స్ ఏం తెలీదు సార్. సరే ఓకే, త్వరగా రండి సార్. ఏం నవీన్, ఏంటి పరిస్థితి? సార్ బాడీ మీద ఏదో పాము కాటు ఉన్నట్టుంది సార్. రండి సార్. విమల్ ప్యాకెట్, అక్కడ చెప్పుల గుర్తులు, అక్కడ పాము వెళ్ళిన గుర్తులు, అక్కడ బాడీ పొజిషన్, ఇవన్నీ చూస్తుంటే ఎవరో కావాలని చంపేసినట్టుంది. ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించండి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించి రిపోర్ట్ తీసుకురండి. మీలో వెంకట ఎవర్రా? సార్ నేనే సార్. రే ఏం చేస్తుంటారు నువ్వు? సార్ ఇంజనీరింగ్ అయిపోయింది సార్, జాబ్ సెర్చ్ చేస్తున్నాం. జాబ్ సెర్చింగ్ చేస్తున్నావా, లేకుంటే అమ్మాయిలతో చాటింగ్లు డేటింగ్లు అంటూ వాళ్ళ భర్తలను చప్పడానికి ప్లాన్ చేస్తున్నావా? సార్ 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 అదేం లేదు సార్. సార్ 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 అదేం లేదు సార్. రే దీపం మొత్తం చెప్పిందిరా. మీరు ఎలా ప్లాన్ చేశారో ఎలా చంపారో మొత్తం చెప్పిందిరా. చెప్పురా. సార్ 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 నాకేం తెలుసు సార్. సార్ సార్ నాకేం తెలుసు సార్, మేమేం చేయలేదు సార్. సార్ రే దీపం మొత్తం చెప్పిందిరా. మీరు ఎలా 10 మంది ఇచ్చి చంపారో మొత్తం చెప్పింది. నిజం ఒప్పుకుంటావా లేకుంటే తట్టికి చేయమంటావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? రే లుచ్చా, ఏంద్రా ఆలోచిస్తున్నావు? నిజం ఒప్పుకుంటావా లేకుంటే తట్టికి చేయమంటావా? సరే మొబైల్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా. జరిగింది జరిగినట్టు మాత్రమే చెప్పాలా. ఏ మాత్రం అబద్ధం తేడా వచ్చిందా చంపేస్తారా కొడుకా నేను. చెప్తా సార్. సార్ అన్ని నిజాలు చెప్తా సార్. సార్ నా పేరు వెంకట్ సార్. నేను దీపు ప్రేమించుకున్నాం సార్. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అలాగని మా వాళ్ళని వదిలిపెట్టి నేను ఉండలేను. మా ఇంట్లో వాళ్ళకి ఎన్నోసార్లు నచ్చజెప్పాను. నీకు కులం లేదని ఉద్యోగం లేదని అంటా ఉన్నారు. నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. సరే అయితే ఏం చేద్దాం ఇప్పుడు? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చేద్దాం అంటావా? నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఏం చేద్దామంటే మనం సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకు పెళ్లి చేశారు సార్. ఆ తర్వాత ఒక 10 రోజులకు తను నాకు కాల్ చేసింది సార్. హలో చెప్పు. హలో, నా భర్త నన్ను కలవాలని బలవంతం చేస్తున్నాడు. నేను చావనన్న సస్తాను కానీ వాడితో అయితే కలవను. మనం ప్లాన్ అనుకున్నాం కదా, అది చేద్దాం. సరే అయితే వాడిని ఎలాగైనా హనీమూన్కి వచ్చేటట్టు ప్లాన్ చెయ్యి. అంతా నేను చూసుకుంటాక. ఓకే.
నమస్తే యోగి బాయ్. నమస్తే. ఒక కాంట్రాక్ట్ వచ్చింది, చేస్తావా? ఏంటది చెప్పు, చేస్తా. ఒకరిని చంపాలా. ఎవరిని? రేపే హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాం. ట్రిప్ లో వాడిని లేపేయాలా. ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా తీసుకో. 10 లక్షలు. సరే తీసుకో, కానీ ఎవ్వడికి అనుమానం రావద్దు. ఎవ్వడికి అనుమానం రాదు, కానీ నేను చెప్పినట్టు చేయండి. ఓకే డన్. ఓకే డన్. వెళ్ళిపో. నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? కేరళ. సాయి, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. సరిపోయిరా. వెంకట్, నీ మొగుడిని చంపడానికి సపారిచ్చిన అతి క్రూరమైన క్రిమినల్ ఇతనే. ఈ కుటుంబంలో మొత్తం ముందు కలిపిన నీ మూగుతో తప్పించు. స్టూవా తప్పి కింద పడిపోతాడు. తర్వాత అంతా నేను చూసుకుంటా. సాయి, నీకోసం కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాను, తాగవా? దీపు, ఇగో దీపు, నువ్వు కూడా తాగు. సారీ సారీ సారీ. సరే సరే, ఏం కదా ఏం కాదు. సరే రూమ్కి వెళ్దాం పద. బా, కళ్ళు తిరుగుతున్నాయి దీపు. ఏమైంది? సరే సరే, నువ్వు అక్కడ కూర్చో, నేను కూర్చోండి. పనుకో పనుకో. సాయి స్లో తప్పి పడిపోయిన తర్వాత సాయి 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 తను మళ్ళీ నాకు కాల్ చేశానే. హలో వెంకట్, సాయి స్పృహ తప్పి పడిపోయాడు. మేము వస్తున్నాం, అంతా మేము చూసుకుంటామని చెప్పాం సార్. ఆ పాము కాటేసి సాయి చనిపోయారు సార్.